మీరు సెలబ్రిటీ అయ్యుండి ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలీదా? లేకపోతే కెరీర్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంటా? ఆ రోజు వాళ్ళు తాగేసి ఉన్నారు. నేను ఊర్లోకి ఎంటర్ అవ్వకముందే నన్ను చుట్టుముట్టారు. వారిలో ఒకడు నా దగ్గరికి వచ్చి, నువ్వు సెలబ్రిటీ అయితే బలిసిందా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే, ఎన్ని మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వే అని నా మీద అరిచాడు. నేను వాడిని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. నేను అన్నోన్ నెంబర్స్ని బ్లాక్ చేస్తూ ఉంటాను. అదే వాడికి నా మీద ఏం పెరిగేలా చేసింది. ఈ ఊరి నుండి హీరోగా వెండి ధరిపోయి నా పేరే ఉండాలి కదరా అని నన్ను ఊరి చివరన్న పాకులోకి లాక్కెళ్ళి నా కళ్ళకి గంటలు కట్టి నా చెల్లిని తాకేలా చేశారు. వాళ్ళందరూ కలిసి ఆ ఫొటోస్ని వీడియోస్ని రకరకాల అసభ్యకరమైన థంబ్నెయిల్స్తో సర్క్యులేట్ చేశారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్. అయినా నేను ఓపెనింగ్స్తోనే మార్కెట్ క్రియేట్ చేసే హీరోనా సార్? ఒక్కొక్క ఛాన్స్ కోసం పడికాపులు కాస్ట్ ఎదురు చూసే సగటు నటుని సార్. మీకు మరాఠీ యాక్టర్ రానా మంజేకర్ గారు తెలుసా? తెలుసు. క్యాంపస్లో కాలేజ్ స్టూడెంట్పై ఓపెన్ ఫైర్ చేశాడు. లక్కీలీ అతను చావలేదు. ఆ యాక్టర్పై అటెంప్ట్ టు మర్డర్ కేసు ఛార్జెస్ లేవే అయినాయి. అతనే కదా? ఆయన అలా ట్రిగ్గర్ అవ్వడానికి కారణం తెలుసా మీకు? కేసు డీటెయిల్స్ అయితే నాకు తెలియదండి. ఐ గెస్ ఆనర్ కిల్లింగ్ అని సర్క్యులేట్ అయినట్టుంది. మంజరేకర్ గారికి కాలేజ్కి వెళ్ళే కూతురుంది నిజమే. తను స్విమ్మింగ్కి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా తనపై స్పైసీ స్టోరీస్ వీడియోస్గా రావడం మొదలయ్యాయి. తన పక్కన కూర్చున్న తన క్లాస్మేట్స్ కూడా తన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేవారు. ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్తో కలిసి తనని ఫిజికల్గా బీట్ చేసిన తర్వాత షీ బికేమ్ సీరియస్లీ ట్రామటైజ్డ్. ఇదే రీజన్ సార్, నాట్ ఏ హానర్ కిల్లింగ్ అకార్డింగ్ టు కేస్ ఫైల్స్ అండ్ ప్రూఫ్స్. ప్లే స్కూల్కి వెళ్ళే స్టార్ హీరో పిల్లలు కూడా వదలట్లేదు సార్. ఒక నల్లగుండే హీరో తెల్లగుండే తన అక్కతో కూడా బయట కనిపించకూడదు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, హానెస్ట్గా సమాధానం చెప్పండి. ఒక న్యూస్ పేపర్లో ఎటువంటి మీ ప్రమేయం లేకుండా మీ ఫోటో పబ్లిష్ చేసి మీకు జన్మదిన శుభాకాంక్షలు చెబితే ఆన్ యువర్ బర్త్డే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అదే న్యూస్ పేపర్లో మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీరు మీ క్లయింట్ని బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నారని న్యూస్ ఆర్టికల్ వస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఐ ప్రిఫర్ టు సెలబ్రేట్ మై బర్త్డే విత్ మై ఫ్యామిలీ ఓన్లీ. నాకైతే నచ్చదండి. టు బి ఫ్రాంక్, ఐ మే ఫీల్ బిట్ అన్కంఫర్టబుల్, సో ఐ వోంట్ అప్రిషియేట్ ఇట్. ఇక రెండో సిచ్యుయేషన్లో అది ఎలిగేషన్ కాబట్టి ఐ గో ఫర్ డిఫార్మేషన్ కేస్ ఆన్ దట్ న్యూస్ పేపర్. ఎప్పుడో ఒకసారి మీ బర్త్డేకి మంచిగా విషెస్ చెప్పినా కూడా ఎక్కడో స్వేచ్ఛని ప్రైవసీని కోల్పోయినట్టు మీకు అనిపించింది కదా? లిటరల్లీ మా జీవితాల్లో కూడా అడుగడుగున ప్రతి ఇన్సిడెంట్ని పబ్లిక్ చేసేస్తున్నారు సార్. నాకు ఒక మూమెంట్లో నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ పీకి పారేసి నడిపిస్తూ నన్ను హ్యావన్ చేస్తున్నారా అన్నంత టార్చర్ ఫీల్ అయ్యాను సార్. ఇది కరెక్ట్ కాదు సార్. నా పర్సనల్ విషయం నా ప్రమేయం లేకుండా ఎవరైనా ఎలా అయినా పబ్లిక్ చేసే ఫెసిలిటీ ఇట్స్ బ్లడీ బ్రూటల్ మర్డర్ ఆఫ్ ప్రైవసీ. దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ రావాలి సార్. సెలబ్రిటీసే కాదు, ఎవరైనా ఎప్పుడైనా ఈ డిజిటల్ అబ్యూస్కి గురి అవుతున్నారు కూడా. ఇంత విచ్చలవిడి యాక్సెస్ అస్సలు కరెక్ట్ కాదు సార్. ఇందాక మీరు ఆ న్యూస్ పేపర్ మీద కేసు పెడతాన్నారు, కానీ మీకు రిపోర్టర్ ఎవరైతే న్యూస్ ప్రిపేర్ చేశారో ఆయన ప్రసక్తి తీసుకురాలేదు. అది న్యూస్ పేపర్ మేనేజ్మెంట్ అకౌంటబిలిటీ అని మీకు తెలుసు. ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ నా పర్సనల్ విషయాల్ని నా ప్రమేయం లేకుండా పబ్లిష్ చేసిన ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో నేను కూడా ఆ ప్లాట్ఫామ్స్పై కేసు పెడదాం అనుకుంటున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎగోని, బట్ ఈ డిజిటల్ వరల్డ్లో అన్నింటినీ ఒకే తాటికి కట్టేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ అభిమాన హీరో కమల్ హాసనో చిరంజీవినో ఎయిర్పోర్ట్లో కలిస్తే మీరు ఒక సెల్ఫీ తీసుకున్నారు అనుకుందాం. దాన్ని మీ సోషల్ మీడియా అకౌంట్లో మీరు పోస్ట్ చేసుకుంటారుగా. అలాంటప్పుడు మరి వాళ్ళ ప్రైవసీని మీరు కూడా కిల్ చేసినట్లేగా. ఎగ్జాక్ట్లీ సార్, అది కూడా ప్రైవసీ బ్రీచే.
వాళ్ళు పర్మిషన్ లేకుండా ఆ ఫోటో అప్లోడ్ అయ్యే అవకాశం ఉండకూడదు. డిజిటల్లీ ఎదుటివారి అప్రూవల్ తీసుకునే మెకానిజం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకురావాలి. అవి వచ్చే వరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సోర్సెస్ ఫంక్షనింగ్లోనే ఉండకూడదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు ఇక మీదట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని విధి విధానాలతో పనిచేయాల్సి ఉంటుందని, తన ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయ్యే ప్రతి కంటెంట్కి నైతిక బాధ్యత ప్లాట్ఫామ్ యాజమాన్యమే వహించాలని సుప్రీంకోర్టు తీర్పులో తెలియజేసింది. ఇక నుండి మీ ఫోటో కానీ వీడియో కానీ మోడరేషన్ తర్వాతే అప్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోడరేషన్ టైం 24 గంటల నుండి 48 గంటల వరకు ఉండొచ్చు. ఆ వీడియో కానీ ఫోటో కానీ ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం అయితే వారి డిజిటల్ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు కానీ సోషల్ మీడియా వల్ల కలిగే ఇతర ప్రయోజనాలకి కానీ ఎటువంటి ఆటంకం ఉండబోదని, కేవలం డిజిటల్ అబ్యూజ్, ప్రైవసీ ఉల్లంఘన వల్ల కలిగే అనర్థాలను నివారించాల్సిన అత్యవసర పరిస్థితుల్లో ఈ తీర్పు అవసరమని చీఫ్ జస్టిస్ తెలియజేశారు.